పవిత్ర రంజాన్ మాసంలో హలీం తినని వారు ఎవరుంటారు చెప్పండి. ఈ నెల రోజుల పాటు ముస్లింలనే కాదు ఫుడ్ ప్రియులంతా హలీంపై మక్కువ చూపిస్తుంటారు. హలీం టేస్టే కాదు, దానిని తయారు చేసే సెంటర్ల కథ కూడా డిఫరెంటే. అలాంటి ఓ డిఫరెంట్ కథే ఈ సెంటర్ది. అమీర్పేట్ మెట్రోకు సమీపంలోని ఓ స్ట్రీట్లో ఏర్పాటు చేసిన ఈ హలీం పాయింట్ చూడండి. దీని నిర్వాహకుడి పేరు మహమ్మద్ ఉమర్. తను ఐటీ ఎంప్లాయ్. రంజాన్ మాసంలో మాత్రం హలీం సెంటర్ని నడుపుతుంటారు. మేము రంజాన్ అప్పుడే హలీం పెడతాను. నార్మల్ టైం అంటే ఐటీలో వర్క్ చేస్తాను నేను. యాక్చువల్లీ మా ఫాదర్ ఈజ్ ద మాస్టర్. నేను ఇక్కడ 12 సంవత్సరం నుంచి ఉన్నాను. ఏడాదిలో హలీం ఎన్ని రోజులు ఉంటుంది, దానికి గల రీజన్స్ ఏంటో ఉమర్ మాటల్లోనే తెలుసుకోండి. అంటే ఫస్ట్ డే రంజాన్ ఫస్ట్ డే ఉంటాయి కదా, ఆ ఫస్ట్ డే నుంచి 30 అంటే మూన్ కనిపిస్తాయి కదా, అంటే రేపు రంజాన్ ఉందంటే ఇవాళ లాస్ట్ అంతే. 30 డేసే పెడతారు మనం, దానికన్నా ఎక్కువ నెక్స్ట్ ఇయర్ అంతే. వాళ్ళకి ఇప్పుడు నార్మల్గా మనకి ఏంటంటే మీకు చూస్తే 45 డేస్ పెడతారు కొంతమంది పెడతానే ఉంటారు. అది లెక్క కాదు. మళ్ళీ రంజాన్ అంటే రంజానే అంతే. ఫస్ట్ రంజాన్ టు 30 రంజాన్ అంతే. తన హలీం పాయింట్ వద్ద ముస్లిమ్స్ కంటే నాన్ ముస్లిమ్స్ కస్టమర్సే ఎక్కువగా వస్తుంటారని మహమ్మద్ ఉమర్ చెప్తున్నారు. యాక్చువల్లీ మనకి మొత్తం నాన్ ముస్లిం కస్టమరే. అంటే నార్మల్గా ఏంటంటే థర్స్డే మీరు తినరు, అప్పుడు కొంచెం పెట్టుకుంటా. సాటర్డే కూడా అలానే ఉంది. సో డేస్ బట్టి నేను పెట్టుకుంటా అండి. అంటే అప్ అండ్ డౌన్ ఉంటుంది మనకి. నార్మల్ డే అంటే నాకు నాన్ ముస్లిమే ఎక్కువ కస్టమర్స్, ముస్లిం కస్టమర్ అయితే లేదు నాకు. ఉన్నాయి కానీ అంత లేదు. కానీ ఇక్కడ ఏంటంటే మనకి హాస్టల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అంటే దే ట్రస్ట్ అస్. ఇక్కడ క్వాలిటీ అవునండి. ఇక్కడ అన్ని రోజులు వస్తుంది, అలా ఏం లేదండి. నార్మల్గా ముస్లిం కస్టమర్ ఏముందో అదే రెగ్యులర్ ఉంటాయి. అంటే రెగ్యులర్గా టచ్ అవ్వరు మనకి. రెగ్యులర్ అంటే ఇక్కడే ఉంటుంది. అంటే బస్తీ కస్టమర్ అంటే ముస్లిమ్స్ ఉన్నారు కదా, వాళ్ళే మనకి టచ్ అవుతారు. ఇది మహమ్మద్ ఉమర్ కథ. ఇలా ఎందరో పవిత్ర రంజాన్ మాసంలో హలీం సెంటర్ని పెట్టుకొని 4 రాళ్ళు వెనక్కి వేసుకుంటూ జనాలకు యూనిక్ టేస్ట్ని అందిస్తుంటారు.